నమస్తే, వెల్కమ్ టు సనాతన ధర్మం. ఈ రోజు మనతో ఉన్నారు అమ్మవారి ఉపాసకులు ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. సార్ డైరెక్టర్ గారిని కూడా ఈసారి కూడా తీసుకొచ్చినందుకు మీ ఇద్దరికి కూడా నమస్కారాలు. సార్ ఫస్ట్, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న మాట ఏంటి అంటే శాబర మంత్రం అనేది ఎక్కువగా వింటున్నాం. ఇది ప్రొనౌన్సియేషన్ ఏదైనా నాదేమైనా రాంగ్ గా ఉందా, లేకపోతే కొంతమంది శబర అంటున్నారు, శాబరా అంటున్నారు. అసలు దీనికి సంబంధించిన వాస్తవాలు ఏంటి? అసలు శాబర మంత్రం అంటాము. శాబరా అయితే ఇది శాబర మంత్రాలు అంటే ఏంటంటే కొంచెం వెరైటీగా మంత్రాలన్నీ కూడా కాంబినేషన్ బీజాక్షరాలతో కలిసి ఉంటాయి. వాటికి అర్థాలు ఉండవు. సో ప్రతి మంత్రం లాగా అర్థాలు వెతకడానికి ప్రయత్నించకూడదు. ఓన్లీ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చెప్పాలి. ఆ తర్వాత ఆ మంత్ర జపము నిర్ణీత సంఖ్య ఉంటుంది. అది ఎంత సంఖ్య అంత సంఖ్య కనుక చేసేసినట్లయితే రిజల్ట్స్ ఇచ్చేస్తాయి. అయితే ఈ శాబర మంత్రాలని ఫస్ట్ అసలు ఎవరికి చెప్పారు అంటే ప్రతి దానికి కూడా ఆది గురువు అయినటువంటి శివుడి నుంచే వచ్చినాయి. ఏ మంత్రాలైనా, వేద మంత్రాలైనా లేదా మామూలు ఈ శాబర మంత్రాలైనా పురాణాలైనా మంత్రతంత్ర విద్యలన్నీ కూడా పరమేశ్వరుడు తన మనోరంజని అయినటువంటి పార్వతీ అమ్మవారికి చెప్తాడు. చెప్తే అప్పుడు దాని నుంచి మనకి ఈ మంత్రాలు భూలోకానికి వస్తాయి. అప్పుడు పార్వతీదేవి ద్వారా గోరఖ్నాథుడు తెలుసుకుంటాడు. తెలుసుకుని ఆయన ఏం చేస్తాడంటే చాలా కాలం తర్వాత ఈ మంత్రాలని భూలోకానికి తీసుకురావాలి అని పాప ఆయనకి సంకల్పం గట్టిగా ఉంటుంది. కేవలం ఇవన్నీ చాలా శక్తివంతమైన మంత్రాలు, ఫుల్ రిజల్ట్స్ ఇచ్చేస్తాయి. కాబట్టి ఇవి భూలోకానికి వస్తే ఏమైనా ప్రమాదమేమో అని చెప్పేసి ఇతర ఋషులు తీసుకురాలేదు. జై అలోక్నాథ్ అని చెప్పేసి గోరఖ్నాథ్ అంటారు. అంటే దత్తాత్రేయ సాంప్రదాయం ఇది. గోరఖ్నాథుడు అంటే దత్తాత్రేయుడు అని అర్థం. ఆయన నాథ సాంప్రదాయం అంటే ఈ యొక్క దత్తాత్రేయ సాంప్రదాయాన్ని నాగ సాధువులు అంటారు కదా, ఆ సాంప్రదాయం ఇది. కాబట్టి ఆ మంత్రాలన్నీ కూడా శాబర మంత్రాలు అంటారు. ఆ విధంగా భూలోకానికి వచ్చినాయి అనమాట. ఓకే, నెక్స్ట్ మీరు కూడా వచ్చారు కాబట్టి ఏదైనా ఒక మంచి శ్లోకాన్ని మా కోసం వినిపించండి. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే రాఘవేంద్ర గురు రాఘవేంద్ర నమో. పిలిచిన పలికే దైవం ఇతడు రాఘవేంద్రుడు, గురు రాఘవేంద్రుడు. భవభయహరుడు మహిమాన్వితుడు శ్రీ భగవంతుడు సద్గురు రాఘవేంద్రుడు. మహిమాన్వితము మంగళకరము మంత్రాలయం, మహిమాన్వితము మంగళకరము మంత్రాలయం. సద్గురు చరణం భవభయహరణం రాఘవేంద్ర చరణం, గురు రాఘవేంద్ర శరణం. పిలిచిన పలికి దైవం ఇతడు రాఘవేంద్రుడు, గురు రాఘవేంద్రుడు సద్గురు రాఘవేంద్రుడు. రాఘవేంద్ర నమో రాఘవేంద్ర. పూజ్యాయ రాఘవేంద్ర జయ హో సద్గురు రాఘవేంద్ర. పూజ్యాయ రాఘవేంద్ర జయ హో సద్గురు రాఘవేంద్ర. నమో గురు రాఘవేంద్ర నమో నమః. శాబరి మంత్రాలలో ఇలా గురు మంత్రాలతోనే వస్తుందన్నమాట. ఆ గురువు ఎవరైనా కావచ్చు, రాఘవేంద్రుడు కావచ్చు, దత్తాత్రేయుడు కావచ్చు, దత్తాత్రేయుడు మరొక స్వరూపమైనటువంటి గోరఖ్నాథుడు అవ్వచ్చు. ఇవన్నీ కూడా శివస్వరూపాలే. అలాగే వందే కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి శ్లోకము కూడా ఒక మంత్రమే అన్నమాట. కాబట్టి ఈ శాబర మంత్రాల్లో ఎలా ఉంటాయంటే కొన్ని శాంపుల్ కి మనం చెప్దాము. ఇదిగో ఇది శాబర మంత్రాలు ఉన్నటువంటి తాళపత్ర గ్రంథం. ఇది తాళపత్ర గ్రంథం. ఇందులో అన్ని కూడా తాళపత్ర గ్రంథాలన్నీ కూడా శాబర మంత్రాలు ఉంటాయి. దీన్ని మనకు కావలసిన పనికి ఈ దేనికి అని అంటే
ఈ ఒకళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నాయి అనుకోండి, ఆర్థిక ఇబ్బందులు వాళ్ళు చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొందరగా పోతాయి. అక్కడ మనం మహాలక్ష్మికి చేస్తాం, కానీ ఇక్కడ శాబర మంత్రాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి దేవతలు ఉంటారనమాట. ఎవరు ఆ దేవతలు అంటే కాళీ శాబర మంత్రం ఉంటుంది. కాళీ, కంకాళి, మహాకాళి, ఈ దేవతలన్నీ కూడా చేస్తాం. వీళ్ళందరూ కూడా కాళీని లేపుతామన్నట్టు ఇన్వోక్ చేస్తాం మనము, పవర్ కోసము, సంపద కోసము. అలాగే హనుమాన్ బలప్రాప్తి మంత్రం అని ఉంటుంది, ఆంజనేయ స్వామిని ఇన్వోక్ చేస్తాము. అలాగే ఈయన గోరఖనాథ్ మంత్రం అని ఉంటుంది, ఆ గోరఖనాథుడిని లేపుతాము. ఓం హ్రీం శ్రీం గోం గోరఖనాథుడు కాబట్టి గోరఖ్ సనాథాయ విద్మహే, తర్వాత గోరఖాస నిరంజనాహ ప్రచోదయాత్ అంటూ ఇలా మనము గాయత్రి, దుర్గా గాయత్రి, లక్ష్మీ గాయత్రి ఎలా అయితే మంత్రాలు ఉంటాయో అలా గోరఖ్ గాయత్రి మంత్రం రూపంలో అనేక విధాలుగా మనం అమ్మవారిని, గోరఖనాథుడిని ఈ మంత్రాన్ని, శాబర మంత్రాన్ని జపించవచ్చు. దీన్ని జపించడం వల్ల అందరికీ కూడా సంపద వస్తుంది, శత్రు బాధ పోతుంది, దారిద్ర్యం బాధలు పోతాయి, పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు, గృహాలు లేనటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, దరిద్ర బాధలు పోతాయి, లక్ష్మి వస్తుంది, సమస్త కోరికలు తీరుతాయి. అయితే దీన్ని గురుముఖత నేర్చుకోవాలి. అందువలన గురుముఖత కాకుండా మామూలుగా చేస్తే సరిపోదు. కాబట్టి ఇప్పుడు ఇందులో సిద్ధి పొందినటువంటి వాళ్ళం కాబట్టి మనం మన ప్రేక్షకులు ఎవరైనా కావాలనుకున్నప్పుడు తప్పకుండా మనం వాళ్ళకి బోధిద్దాం. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలమ్మా.